ఓవైపు సాంప్రదాయ కుటుంబంలో ఇమడలేక ఇబ్బంది పడే కోడలి కష్టాలు, మరోవైపు గతం నుంచి వెంటాడే ప్రాణ సంకటం. ఈ రెండింటి నడుమ సాగే ఆసక్తికరమైన కుటుంబ యాక్షన్ డ్రామాని మా ఇంటి బంగారం. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని ఒక పద్ధతైన ఉమ్మడి కుటుంబంలోకి పెద్ద కోడలిగా వస్తుంది స్వర్ణ. కానీ ఆ ఇంట్లో అప్పటికే అన్ని పనులు చక్కబెట్టే చిన్న కోడలు అనసూయ ఉంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా స్వర్ణను అనసూయతో పోల్చడం మొదలు పెడతారు. ఇంటి పనులేవీ తెలియని స్వర్ణ పెద్ద కోడలుగా ఎలాగైనా మంచి పేరు తెచ్చుకోవాలని తన చిన్ననాటి స్నేహితురాలి సాయంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇలా కథ అంతా సరదాగా సాగిపోతూ ఉంటుంది. కట్ చేస్తే, జైల్లో శిక్ష అనుభవిస్తున్న గుల్షన్ దేవయ్య అనే ఒక క్రూరమైన నక్సలైట్కు ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన ఝాన్సీ ఆచూకీ తెలుస్తుంది. ఆ ఝాన్సీనే ఇప్పుడు పేరు మార్చుకొని స్వర్ణగా బతుకుతుందని తెలుసుకున్న గుల్షన్ ఆమెను ఎలాగైనా దక్కించుకోవటానికి జైలు నుండి పారిపోయి వస్తాడు. తీరా వచ్చాక ఆమె వేరే ఒకరిని పెళ్లి చేసుకుందని తెలిసి పగతో ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అసలు ఝాన్సీ తన గతాన్ని వదిలేసి స్వర్ణగా ఎందుకు మారాల్సి వచ్చింది, తనను తన కుటుంబాన్ని చంపడానికి వస్తున్న ఆ విలన్ నుండి స్వర్ణ తన వాళ్ళని ఎలా కాపాడుతుంది అనేది మిగతా కథ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సమంత నటన గురించి మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఆమె స్వర్ణగా, ఝాన్సీగా రెండు వేరువేరు పాత్రల్లో అద్భుతంగా నటించింది. ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు యాక్షన్ సీన్స్లో ఫైట్లు ఎరగదీస్తుంది. ఒక మహిళ అనుకుంటే ఎంత శక్తివంతంగా మారగలదో చూపించేలా ఆమె పాత్ర సాగింది. ఇక సమంత తర్వాత ఈ సినిమాలో అంతగా గుర్తింపు తెచ్చుకున్న పాత్ర విలన్గా చేసిన గుల్షన్ దేవయ్యదే. చెడ్డ లక్షణాలున్న నక్సలైట్ లీడర్గా ఆయన విలనిజం అదిరిపోయింది. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించి మెప్పించారు. టెక్నికల్ విభాగం రాజ్ నిడిమూరు రాసిన పాత తరహా కథనే దర్శకురాలు నందిని రెడ్డి సరికొత్తగా మలిచి అందరికీ నచ్చేలా సినిమాను బాగా తెరకెక్కించారు. అయితే సినిమా సెకండ్ హాఫ్పై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ పాయింట్గా నిలిచాయి. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అయితే సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూస్తే ఈ చిత్రం మహిళలకు, సమంత అభిమానులతో పాటు మాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ నచ్చేలా ఉంది.